హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. నెక్ హైట్ వచ్చి 9.5 ఇంచెస్ అండి. నెక్ హైట్ 9.5 ఇంచెస్, షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్, అలాగే చంక డౌన్ కోసం కూడా 5.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని మెయిన్ పీస్కి అలాగే లైనింగ్కి నెక్ అయితే కట్ చేయట్లేదండి, క్యాన్వాస్ పెట్టి మళ్ళీ కట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకుంటూ రావాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు ఏవి రాకుండా నీట్గా హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ అనేది వేసుకుంటూ రావాలి. క్లాత్ని నీట్గా సర్దుకుంటూ హెచ్చు తగ్గులేవి రాకుండా నీట్గా ముడతలేవి రాకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు డిజైన్ కోసం క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. క్యాన్వాస్ హైట్ వచ్చి 14.5 ఇంచెస్, వెడల్పు వచ్చి 8 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నెక్ లైన్ అనేది మార్క్ చేసుకుందాము. నెక్ డీప్ వచ్చి 9.5 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చి 2.2 ఇంచెస్ అండి. నెక్కి కింద వైపున వెడల్పు వచ్చి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు కింది వైపు మనము ప్యాచ్ స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచెస్కి డౌన్ చేసుకుంటున్నాను. కింది వైపు కూడా 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా కింది వైపు కూడా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము నెక్ షేప్ తీసుకోవడానికి కార్నర్ దగ్గర నుంచి పై వైపుకి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టార్ నెక్ అనేది డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ షేప్ అనేది స్ట్రైట్గా కాకుండా ఇలా కొంచెం బెండ్ అయినట్టు క్రాస్గా కర్వ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా ఉండడం కన్నా కొంచెం ఇలా క్రాస్గా బెండ్ చేసుకుంటే నెక్ అనేది చూడడానికి బాగుంటుంది. కింది వైపు నెక్ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్ చుట్టూ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి డిజైన్ స్టిచ్ చేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉండడానికి ఇలా క్యాన్వాస్ అనేది ఉన్నట్లయితే నెక్ లైన్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ కూడా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేయకుండా వదిలినట్టు జాయింట్ అనేది ఊడకుండా కట్ చేసుకోవాలి. మనం అతికించుకునేటప్పుడు నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్యాచ్ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాచ్ని అలాగే నెక్ లైన్ని మనము క్లాత్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. క్యాన్వాస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, షైనింగ్ ఉన్న వైపు క్లాత్ వైపుకి వచ్చేలాగా పెట్టి నీట్గా ఐరన్ చేసుకుంటున్నానండి. ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాచ్ కోసం తీసుకున్న క్యాన్వాస్ని కూడా ఇలా లైనింగ్కి పెట్టి జాయింట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాచ్కి పై వైపున ఎడ్జ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని చుట్టూ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోవాలండి ఖర్చు కోసము. ఇప్పుడు నెక్ లైన్ చుట్టూ వదిలిన 1/2 ఇంచుని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఖర్చు అనేది మనకి పై వైపుకి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని చాక్ పీస్తో మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు క్యాన్వాస్ క్లాత్ని కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ క్లాత్ని మన మెయిన్ పీస్ రైట్ సైడు, బ్లౌజ్ పీసు రైట్ సైడ్ పెట్టి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి కదలకుండా ఉండడానికి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ క్యాన్వాస్ పైన స్టిచ్ పడకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కార్నర్స్ తిరిగే దగ్గర సూదిని ఇలా కిందికి దింపి చుట్టూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి.
ఇలా వేసుకునేటప్పుడు స్టిచ్ అనేది క్యాన్వాస్ పైన పడకుండా నెక్ లైన్ చుట్టూ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్స్లో ఇలా కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. అలాగే నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని ఇప్పుడు క్యాన్వాస్ క్లాత్ని వెనక్కి తిప్పి పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనం ఏ డిజైన్ స్టిచ్ చేసుకున్నా క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి. కార్నర్స్లో షేప్ తిరిగే దగ్గర మాత్రం సూదిని ఇలా దింపి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనము మిడిల్లో ప్యాచ్ జాయిన్ చేసుకోవడానికి ఆపోజిట్ కలరు శారీ క్లాత్ అయితే తీసుకున్నాను. మనకి ప్యాచ్ హైట్ వచ్చి 5 ఇంచెస్. ఈ శారీ క్లాత్ హైట్ వచ్చి 25 ఇంచెస్కి తీసుకున్నానండి. అంటే మనము 5 టైమ్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి. ఇలా హైట్ 25 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ క్లాత్ వెడల్పు వచ్చి ఒక 9 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, మనకి ప్యాచ్ కరెక్ట్గా సరిపోవాలండి. ఇప్పుడు ఈ ప్యాచ్ కోసం తీసుకున్న క్లాత్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని నీట్గా హ్యాండ్స్తో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత చాక్ పీస్ తీసుకొని రఫ్ చేసుకున్న దానిపైనే మార్కింగ్ చేసుకోవాలి. మనము ఫ్రిల్స్ మిడిల్లోనే స్టిచ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి ఇలా డ్రా చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే వెడల్పుతో వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఆ ఫ్రిల్స్ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ అదేలాగా ఫ్రిల్స్ అనేటివి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ప్యాచ్ క్లాత్ తీసుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకున్న దానికి రాంగ్ సైడు ఈ ప్యాచ్ని పెట్టి చుట్టూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ప్యాచ్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత పై వైపున మనము పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని క్రాస్ పీస్ తీసుకొని ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకొని పై వైపున పెట్టి మనము పైపింగ్ కోసం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఒక కట్ అనేది ఇచ్చుకొని ఇలా పైపింగ్ అనేది చేసుకోవాలి పై వైపున. నేను నార్మల్ పైపింగే వేస్తున్నానండి, థ్రెడ్ పైపింగ్ ఏం చేయట్లేదు. నార్మల్ పైపింగే కొంచెం సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ క్లాత్కి ఇలా మిడిల్లో అనేది పెట్టుకొని మనము ప్యాచ్ కోసం 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ దగ్గరికి అలాగే చుట్టూ కూడా 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఆ ఖర్చు పైనే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మిడిల్ నుంచి జాయింట్ చేసుకోవాలండి. నెక్ మిడిల్ నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా ఉంటుంది. 1 సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మిడిల్ నుంచే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ పెట్టాం కదండి, ఆ క్యాన్వాస్ పై వైపుకి కదలకుండా ఉండడానికి ఇలా క్యాన్వాస్ ఎడ్జ్న ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీ ఇష్టం అండి, హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ప్యాచ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్కి నేరుగా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకున్నానండి. ఇప్పుడు కింది వైపు పైపింగ్ వేసుకోవడానికి శారీ క్లాత్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకొని ఇలా క్రాస్గా జాయింట్ చేసుకొని 1 సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము నడుం దగ్గర హెమ్మింగ్ చేసుకోకుండా ఇలా పైపింగ్ అనేది చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ పైపింగే స్టిచ్ చేస్తున్నాను. కొంచెం సన్నగా వచ్చేలాగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా పైపింగ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనము ప్యాచెస్ లాగా స్టిచ్ చేసుకోవాలండి పూసలతో. ఇలా 3 దగ్గరలా మార్కింగ్ అనేది చేసుకొని గోల్డ్ కలర్ అలాగే వైట్ కలర్ పూస అయితే తీసుకున్నానండి. మిడిల్లో వైట్ కలర్ పూస అనేది స్టిచ్ చేసుకొని దాని చుట్టూ గోల్డ్ కలర్ పూసలతో ప్యాచ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, గోల్డ్ కలర్ పూసలు అనేటివి మనకి ఎన్ని కావాలో అన్ని సూదికి ఎక్కించుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి మిడిల్లో ఉన్న పూస చుట్టూ ఎన్ని పూసలు అయితే సరిపోతాయి అన్ని పూసల్ని ఇలా చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే పూస అనేది తీసేసుకోవాలి. చూడండి, దాని చుట్టూ కరెక్ట్గా సరిపోయేలాగా గోల్డ్ కలర్ పూసలు అనేటివి తీసుకొని మనం ఫస్ట్ పూస స్టిచ్ చేసుకున్న దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత పూసలు పైకి లేకుండా ఉండడానికి చుట్టూ ఇలా టాకాల్లాగా వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనము ఎక్స్ట్రాగా ప్యాచ్లు ఏవి కొన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర పూసలు అనేటివి ఉంటాయి కదా, బ్లౌజులకి స్టిచ్ చేసే పూసలు, వాటితోనే ఇలా అందంగా ప్యాచ్ల్లాగా స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇదే విధంగా రెండో దగ్గర కూడా మిడిల్లో కూడా ప్యాచ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. వైట్ కలర్ పూస చుట్టూ 6 పూసలు గోల్డ్ కలర్ పూసలు అనేటివి సరిపోతున్నాయండి రౌండ్కి. ఇలా 6 పూసలు అనేటివి తీసుకొని ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి ఇలా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఆ పూసల చుట్టూ ఇలా టాకాల్లాగా వేసుకున్నట్లయితే పూసలు అనేటివి పైకి లేకుండా నీట్గా ఉంటాయండి. సేమ్ ఇదేలాగా కింది వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి పూసలతో. మనము నెక్ చుట్టూ లేస్ కానీ లేకపోతే స్టోన్ లేస్ కానీ స్టిచ్ చేసుకోవచ్చండి. కానీ కస్టమరు చాలా సింపుల్గా కావాలన్నారు, అందుకే నేను నెక్ చుట్టూ లేస్ ఏం స్టిచ్ చేయలేదండి. మీకు కావాలంటే లేస్ పెట్టుకున్నట్లయితే ఇంకా గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ డిజైను. కస్టమరు నాకు ఒక రిఫరెన్స్ పిక్ పెట్టి అలానే స్టిచ్ చేయమన్నారు. నేను సేమ్ అదేలాగా స్టిచ్ చేశానండి. ఇలా 3 దగ్గరలో స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఇలా నీట్గా ముడి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.